మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కడప నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నుండి శవయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ నిర్వహించిన చర్చలు అసంతృప్తిగా ముగిశాయని, పర్మనెంట్ చేయండి లేదా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో చర్చలు జరిపారన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపైన సమ్మెలకు పోవడం జరిగింది. 10 రోజులు అవుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపల్ శాఖ మంత్రులు కానీ బొత్స సత్యనారాయణ కానీ ఆదిమల్ల కానీ ఎవరు కానీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా పేరుకు మాత్రం చర్చలకు పిలిచి నిరాశగా పంపడం జరుగుతుంది. వీళ్ళంతా ఒక ముఖ్యమంత్రులైనా ప్రజలు పాలించే వాళ్ళైనా అని మేము ఈరోజు మున్సిపల్ యూనియన్గా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల చిన్న చూపు చూడకుండా మున్సిపల్ కార్మికులు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అదేవిధంగా సీఎం అయినా కానీ మున్సిపల్ కార్మికులకి ₹1,00,000 వేతనాలు ఇచ్చినా కానీ ఆ పని ఎవరు చేయలేరు, ఒక మున్సిపల్ కార్మికులే అని చెప్పడం జరిగింది. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఇప్పటికి 4.5 సంవత్సరం అవుతున్నా, కాలం గడిచిపోతున్నా కానీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఈరోజు ట్యాబ్ డ్రైవర్లకు సంబంధించి వాళ్ళకి ₹18,500 చెల్లించాలని జీవో ఉన్నా కానీ 7 జీవో నెంబరు అయినా వాడిని కానీ అమలు చేయలేదు. ఈరోజు టెక్నికల్ నాన్ టెక్నికల్ ఇంజనీరింగ్ రూపాయలు పనిచేసినట్టు కార్మికులకి వాళ్ళకి వేతనాలు చెల్లించడం లేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలుగా పరిమితం అవుతుందో తప్ప మున్సిపల్ కార్మికులకు కానీ లేదా అంగన్వాడీ టీచర్లు దాదాపు 25 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తుంటే వాళ్ళ సమస్యలు కానీ ఇంతవరకు పట్టించుకోవట్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సేవలు చేసే వాళ్ళని ఈరోజు ఇరుకులు ఇబ్బందులు పెడతా ఉంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పటి వరకు శాంతి విధంగా మేము 10 రోజుల పాటు చేసాం. ఇప్పుడు కానీ మా సమస్యలు పరిష్కారం కాబట్టి ఈరోజు అర్ధరాత్రి నుండి వాటర్ లైటింగ్ అన్ని కానీ బంద్ చేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సిఐటిగా మేము ముందుకు తీసుకుపోతామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మె 10వ రోజు చేరుకోవడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్యలు కానీ పరిష్కరించకుంటే ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం శవయాత్ర చేయడం జరుగుతుంది. ఇదే శవయాత్ర ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రులు కానీ ఈ రాష్ట్రం ఉండే డిప్యూటీ మేయర్లు కానీ ఈరోజు పెద్ద ఎత్తున మేము శవయాత్ర కడతాం. మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరిస్తావా లేదా, మున్సిపల్ కార్మికులు చెప్పిన హామీ నెరవేరుస్తావా లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడుగుతున్నారు. ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఈరోజు మహిళలకు ఫ్రీ అని బస్సులు పెడతామే, అప్పుడు డబ్బులు వృధా కాదా? ఈరోజు మహిళల కార్మికులకి అనేక రూపాయలలో అనేక ప్రజలకి సేవ చేస్తా ఉచిత పథకాలు పెడుతున్నామే, అప్పుడు వృధా కాదా? మేము పిఎఫ్ పేరు ఎత్తుకునేవాళ్ళం, మేము ఒక దళితులం, మేము పనిచేసే వాళ్ళం, మేకు సంబంధించిన విషయాలు దానిపైన మాట్లాడమంటే ఈరోజు మాట్లాడు. ఆయన ఎవరయ్యా సజ్జల? ఆయనకేం సంబంధం? మున్సిపల్ కార్మికులకి ఏం సంబంధం? ఏమన్నా ఎంప్లాయా? ఏమన్నా ఆయన ఏమన్నా మంత్రినా? ఏ మాత్రం మాట్లాడతాడు? ఈరోజు సజ్జల అంటారంట మీకు పెంచితే 97 మందికి జీతాలు పెంచాలంట. అంటే ఈయన ఆస్తి వెచ్చిస్తాడు. ఈయన ఆస్తి ఏమన్నా మేము అడుగుతున్నాం సజ్జల గారిని, మేము ఒకటే అడుగుతున్నాం. బొత్స సత్యనారాయణ కానీ మేమందరం ఆదిమూల సురేష్ గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక దళిత లీడరు, మీరు ఒక దళితుల కోసం పనిచేసేవాళ్ళు. మున్సిపల్ కార్మికుల సమస్యల పనిగా పట్టించుకోకుంటే ఈ శవయాత్ర ఎట్ట పాడిగట్టమో అదే పాడిగడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఈ రేపటి నుంచి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఈ రోజు నిన్నటి దినాన మేము ట్రాప్ని అడ్డుకుంటే, మా కడుపు గాలి మేము ట్రాప్ అడ్డుకుంటే మా మీద 4 సెక్షన్లని 3 మీద కేసులు పెడతావా? నీ కేసులు నీ కథ మాకందరికి తెలుసు. మాకేం కేసులు కొత్త కాదు. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా మా ఇంటికితో సమానమని మేము సిఐటిగా